ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవని, నువ్వెందుకు వెళ్ళడం? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి చెప్పు. ఇన్ని గొడవలు జరిగాక నువ్వెలా వెళ్ళగలుగుతున్నావు? భార్యగా వెళ్తున్నాను. సరే, నేను వస్తాను, పద. నువ్వు వస్తే బాగోదు. అవని, నీ మనసులో మాట చెప్పాలనుకున్నావు. తన మనసు నిండా శ్రీకర్ ఉన్నాడు. శ్రీకర్కి బాగోలేదని తెలియగానే ఎలా పరిగెత్తిందో చూడు. వాళ్ల బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు. అవని మీద ఆశలు పెట్టుకోవద్దు. అన్నా, కొంచెం తొందరగా వెళ్ళండి. అలాగే మేడం. ఏ బాబు, బండిది. ఏయ్ నిన్నే, బండి తీ. మేడం, నువ్వా? ఎస్ బేబీ, నేనే. జైలు నుంచి నీకోసమే బయటకొచ్చాను. అవతల నా భర్త సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. నేను వెంటనే వెళ్ళాలి. సరే, పంపిస్తాను. నీ భర్త దగ్గరికి కాదు, ఆ దేవుడి దగ్గరికి. ప్లీజ్ వికాస్, నన్ను వదిలే. నా భర్త దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ అవని, ఈ ఒక్కసారికి చచ్చిపో. ప్లీజ్ వికాస్, నీకు దండం పెడతాను. నన్నేం చేయొద్దు. ప్లీజ్ వికాస్. Hey! Hey! ఆగవే! ఇంక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నా దేవుడు కూడా కాపాడలేడు నిన్ను. నాగమ్మ తల్లి, నువ్వు నన్ను కాపాడావు. నేను నా భర్తని కాపాడుకుంటాను.
అప్పటి నుంచి ఇలాగే పడున్నారు మేడం. ఎంత లేపుతున్నా మెలకులోకి రావట్లేదు మేడం. బావా బావా అరే జ్వరం చాలా ఎక్కువగా ఉంది. బావా బావా లే బావా, కళ్ళు తెరిచి చూడు బావా. అవి నేను వచ్చాను. బావా బావా బావని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కాస్త సాయం పట్టమ్మా. ఓకే మేడం. నన్ను రమ్మంటారా మేడం? పర్వాలేదు, నేను తీసుకుని వెళ్తాను. థ్యాంక్స్. ఓకే మేడం. అన్న అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే మేడం. మన ప్రేమ ప్రబంధం చెప్పకరవని దూరం ఇరువురి పయనం నా నిషేధి గదిలో నీ యశోదయాలే జతకందగులేవే ఇరు జగములు వేరే ఆయండ మాముల కాంతి లాంటిది మన ఈ బంధం నారాతలో ఏదీగా నిన్ను చూపదే సాక్ష్యం నిదురించే నదిలో